వెస్టేజ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్ అయిన కోలోస్టామ్ గురించి తెలుసుకుందాం. కోలోస్టామ్ అనేది ఒక న్యాచురల్ ఫుడ్. ఇది ఒక ప్రీ మిల్క్ ఫ్లూయిడ్. బేబీకి జన్మనిచ్చిన తర్వాత ప్రతి క్షీరదం మొదటిసారి వచ్చే పాలని కోలోస్టామ్ అంటారు. దీనిలో ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయి. అలాగే బేబీ పెరగడానికి, రోగాల నుండి కాపాడడానికి కావాల్సిన ప్రొటెక్షన్ దీనిలో ఉంటుంది. కొలెస్ట్రామ్ న్యూ బార్న్ బేబీ స్ట్రాంగ్గా ఉండడానికి, హెల్తీగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ కొలెస్ట్రామ్ని దూడ పుట్టిన 6 గంటల లోపు ఆవు నుండి పాలు సేకరించి వెస్టేజ్ కొలెస్ట్రామ్ని తయారు చేస్తారు. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలాగే దీనిలో నార్మల్గా పాలలో ఉండే దానికన్నా 100 రెట్లు ఎక్కువ యాంటీబాడీస్ ఉంటాయి. భారతీయ ఆయుర్వేదం ప్రకారం ఆవు నుండి సేకరించిన కొలెస్ట్రామ్ చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే దీనిని చికిత్స యొక్క దేవునిగా భావిస్తారు. కొలెస్ట్రామ్లో శరీరానికి దృఢత్వాన్ని పెంచే ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రామ్లో వైటల్ ఇమ్యూనోగ్లోబుల్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి. అలాగే వైరస్ల నుండి సెల్స్ని రక్షిస్తాయి. కొలెస్ట్రామ్ అలర్జీల నుండి కాపాడుతుంది. కొలెస్ట్రామ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్ధాప్యం యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. శరీరానికి శక్తి ఇస్తుంది. మజిల్ పవర్ పెంచుతుంది. కొలెస్ట్రామ్ మన ప్యాంక్రియాసిస్ని యాక్టివ్గా ఉంచుతుంది. దానివల్ల మన హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. అందువల్ల మెటబాలిజంని నియంత్రిస్తుంది. దీనిలో న్యాచురల్గా అధిక ఇన్సులిన్, గ్రో ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల ఇది డయాబెటీస్ని తొందరగా తగ్గిస్తుంది. కొలెస్ట్రామ్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఇది బాడీ బిల్డింగ్కి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తారో, ఎవరైతే ఎక్కువగా స్పోర్ట్స్ ఆడతారో, ఎవరైతే అథ్లెట్సో, అలాగే జిమ్లో వర్కౌట్స్ ఎక్కువగా చేస్తారో వారు కొలెస్ట్రామ్ తప్పక తీసుకోవాలి. కొలెస్ట్రామ్ మన ఓల్డ్ టిష్యూస్ని మెరుగుపరుస్తుంది. అలాగే కొత్త టిష్యూస్ యొక్క నిర్మాణాన్ని కూడా చేస్తుంది. కొలెస్ట్రామ్ పిల్లలకు వచ్చే ఎన్నో రకాల జబ్బుల నుండి రక్షిస్తుంది. వారి కాన్సన్ట్రేషన్ పవర్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల యొక్క గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల మీ పిల్లలకి కొలెస్ట్రామ్ తప్పనిసరిగా ఇవ్వాలి. దీనిని 2 సంవత్సరాలు పైబడిన వారు తీసుకోవచ్చు. దీనిని రోజుకు 2 క్యాప్సూల్స్ వరకు తీసుకోవచ్చు.